మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్వాగతం పలికారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు, జయంత్ అనే కుంకి ఏనుగులకు పూలు చల్లి స్వాగతం పలికిన అనంతరం పలమనేరు నుంచి ఈ కుంకి ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్నారు. అడవి ఏనుగుల నియంత్రణ, అటవీ ప్రాంతాల్లో రక్షణ చర్యలకు ఈ కుంకి ఏనుగులను వినియోగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మి, జమీమా, ప్రస్తుతం మనం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. కుంకికి, అభిమన్యుకి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావటం, వాటికి ఫీడ్ చేయటం కూడా జరిగింది. అది అసలు ఈ ఏనుగుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ అధికారి చలపతిరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రెండు ఏనుగుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవి మనం పలమనేరు దగ్గర నుంచి తీసుకొస్తున్నామండి. ఒక పెద్ద ఏనుగు ఏంటంటే అది ఎప్పుడో మన దగ్గర నుంచి, ఇప్పుడు చాలా కాలం నుంచి మన దగ్గర ఉంది. అది పలమనేరులో క్యాప్చర్ చేసిన ఎలిఫెంటే. అది కుంకిగా మారి చాలా బెస్ట్ కుంకి అనమాట వాటిలో. దాంతోపాటు అభిమన్యు అనేది ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు ఇంటర్వెన్షన్తో, సార్ చేసిన రిక్వెస్ట్తో కర్ణాటక ప్రభుత్వం ఏంటంటే మనకి 4 కుంకీలను పంపింది. 4ట్లో బెస్ట్ కుంకీని మనం ఇప్పుడు దీనికి తీసుకెళ్తున్నాము, అభిమన్యు దాని పేరు. సో ఈ 2 కుంకీల్ని మనం అక్కడ పార్వతీపురం దగ్గర ఉన్న గుచ్చిమి ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ ఆ ఎలిఫెంట్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ప్రజలు, దాన్ని మనం అడ్రస్ చేసిన తర్వాత అప్పుడు ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము డిసైడ్ చేస్తాం. అంటే ఈ 2 ఏనుగులు కూడా అక్కడ ఎలాంటి ఆపరేషన్ చేయబోతున్నాయి? అదే అంటే అక్కడ ఉన్న వైల్డ్ పాపులేషన్ ఏదైతే దాడి చేస్తుందో వాటిని లోపల ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి డ్రైవ్ చేస్తాయి అన్నమాట ఇవి. సో ఎలిఫెంట్స్ మనకి దానితోనే మనం చేయగలం, మనం డైరెక్ట్గా ఏం చేయలేము. అందుకోసం ఎలిఫెంట్ సహాయంతోనే మనం ఎలిఫెంట్స్ని ఏంటంటే ఏదైతే ట్రైన్ చేస్తాం వాటిని కుంకీస్ అంటాం. ఈ 2 ఎలిఫెంట్స్తో వాటిని లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళేటట్టు చేస్తాం. మరికొన్ని తీసుకొచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? అసలు అక్కడ 2 హెడ్స్ చిన్నయ్యానండి ఉన్నది, ప్రస్తుతానికి అవి సరిపోతాయి. మన ఈ 2 ఎలిఫెంట్స్ వాటిని డ్రైవ్ చేయడానికి సరిపోతాయి. అవసరం అయితే దాన్ని బట్టి అప్పుడు చూస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మేము అవసరం లేదనుకుంటున్నాం. ఈ 2 సరిపోతాయండి. అక్కడ ఇప్పుడు ఈ 2 కుంకీలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వెల్ ట్రైన్డ్ పలమనేరు నుంచి ఒక ఎలిఫెంట్ అయితే పెద్ద ఎలిఫెంట్ ఆల్మోస్ట్ 50 ఏళ్ళ పైన ఉన్నదన్నమాట. అది ఆల్రెడీ చాలా ట్రైన్ అయింది అండ్ చాలా క్యాప్చర్ అండ్ డ్రైవింగ్ ఆపరేషన్స్లో ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసింది. సో అది వెల్ ట్రైన్, ఇప్పుడు కూడా ఇబ్బంది కలిగించలేదు. జయంత్ అనే ఎలిఫెంట్. ఇంకోటి అభిమన్యు ఎలిఫెంట్ ఏంటంటే రీసెంట్గా మనకి కర్ణాటక నుంచి తీసుకొచ్చాము. అది వచ్చిన 4 ఎలిఫెంట్స్లో ఇది బెస్ట్ ఎలిఫెంట్స్. మన కమాండ్ ఇమీడియట్గా తీసుకుంటుంది, అర్థం చేసుకుని దాని ప్రకారం డ్రైవ్ చేస్తుంది అనమాట. జయంత్ అనే ఎలిఫెంట్ కూడా ఇంతకు ముందు ఏమైనా ఆపరేషన్స్ చాలా ఆపరేషన్స్లో అది పార్టిసిపేట్ చేసింది, సక్సెస్ఫుల్గా చేసింది అనమాట. సో ఎప్పుడు ఇబ్బంది కలిగించాలి. సో అందుకని 2 కూడా బెస్ట్ ఎలిఫెంట్స్నే మనం పంపిస్తున్నాం అక్కడికి. మొత్తానికి చూసుకున్నట్లయితే 2 బెస్ట్ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడే కార్యక్రమాన్ని అయితే ముగించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే బయటకు వచ్చి, ఆఫీస్లో నుంచి బయటకు వచ్చి వాటికి చెరుకు గడలు తినిపించారు. దీంతోపాటు పూలమాలలతో వేసి వాటికైతే స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం చూసాము. ఇక్కడి నుంచి అవన్నీ కూడా బయలుదేరి పార్వతీపురం అయితే వెళ్ళబోతున్నాయి. ఈ 2 కూడా, ఇటు అభిమన్యు కానీ ఇటు జయంత్, 2 కూడా వెల్ ట్రైన్డ్ ఏనుగులు. ఇవి అక్కడ ప్రత్యేకమైన ఆపరేషన్లు అయితే పాల్గొనబోతూ ఉన్నాయి. ఒడిశా ప్రాంతంలో ఉండి వచ్చినటువంటి ఏనుగులు గుంపు కొంత ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి ఇటు వన్యప్రాణులకు కానీ, ఇటు పంట పొలాలకు కానీ, ఇటు మనుషులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అభిమన్యు, ఈ జయంత్ అనేటటువంటి ఈ 2 ఏనుగులను అయితే, ఈ కుంకులను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్పి అయితే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయలక్ష్మి.